స్టీల్ ప్లాంట్ ఉద్యమం రోజు రోజుకు ఉధృతంగా సాగుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణం ఆపి సెయిల్లో విలీనం చేయాలంటూ విశాఖ గాంధీ విగ్రహం ఎదుట పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ కార్మికులు, జేఏసీ నాయకులు నిరసనలకు దిగారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ నాయకులు మాట్లాడుతూ పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్షలు, ధర్నాలు చేయడం వల్ల కేంద్రం ప్రైవేటీకరణ చేయకుండా ఆపిందని అన్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమాలను చూసి ప్లాంట్ కొనడానికి వచ్చిన వారు వెనక్కి వెళ్లిపోయారని తెలిపారు. కేంద్రం స్టీల్ ప్రైవేటీకరణ అంశాన్ని ఉపసంహరించే వరకు ఉద్యమాలను కొనసాగిస్తామన్నారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ, జనసేన పార్టీలు స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమంలోకి దిగితే ఖచ్చితంగా ప్రైవేటీకరణ కాకుండా ఆగుతుందని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా స్టీల్ ప్లాంట్ కోసం ప్రైవేట్ పరం కాకూడదంటే కూడా పెద్ద నిరసన చేస్తున్నారు. గవర్నమెంట్ స్పందించట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నారు? గవర్నమెంట్ స్పందించటం లేదు అనే కంటే ఈ ప్రైవేటీకరణ ఈ పాటిగానే నిరాధ్యక్షులు ఈ ఊరేగింపులు ధర్నాలు చేయకపోతే ఈ పాటికి ఎప్పుడో అదాని అంబానీకి విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేసేవారు. ఈవేళ 1284 రోజు అక్కడ నిరాధ్యక్ష చేస్తున్నాం. అక్కడ 1320 రోజుల నుంచి స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర నిరాధ్యక్షులు కార్యక్రమాలు చేయబట్టి ఈవేళ ఇంతవరకు ఆగింది. ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు కొరియా వాళ్ళందరూ కూడా కొనడానికి వచ్చేటప్పుడు కూడా ఈ ఉద్యమాలు చూసి వాళ్ళు వెళ్ళిపోవడం కూడా జరిగింది. కాబట్టి ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తాం. మరి ముఖ్యంగా మన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములైన తెలుగుదేశం, బీజేపీ, అదేవిధంగా జనసేన ప్రభుత్వాలు మూడు కలిపి ఒకటే మాట్లాడే అధికారం ఒకరిచ్చి సమస్య ఒకరు పరిష్కారం చేయాలంటే ఎలాగా? కాబట్టి మాకు అధికారం ఇవ్వండి, ఈ సమస్యను పరిష్కారం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు కానీ అదే పవన్ కళ్యాణ్ గారు కానీ స్టీల్ ప్లాంట్ ధర విశాఖపట్నంలో వచ్చి వాళ్ళు ఛాలెంజ్ చేశారు. వాళ్ళు ఛాలెంజ్ చేసి నిలబడతారు, వాళ్ళకి విశాఖ ఉక్కును కాపాడతారని ఉద్దేశంతో ప్రజలు ఎంపీ గారికి కానీ గాజువాక ఎమ్మెల్యేకి కానీ ఆంధ్రప్రదేశ్లో ఎవరికి రాని మెజార్టీ ఇవ్వడం కూడా జరిగింది. మరి వారు దృష్టిలో పెట్టుకొని ఈవేళ మోడీని ఇక్కడ కూటమి ఆధారంగా అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికార కేంద్రంలో నిలబడి ఉంది. కాబట్టి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపకపోతే మేము విరమించుకుంటాం అని జనసేన కానీ తెలుగుదేశం కానీ ఛాలెంజ్ చేస్తే తప్పనిసరిగా ఇది ప్రైవేటీకరణ ఆగుతుంది అనేది ఈవేళ ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు ఒక నమ్మకంతో ఉన్నాయని మీ ద్వారా తెలియజేస్తున్నాం. విశాఖ ఉక్కు పరిశ్రమ లాస్లో లేదండి. విశాఖ ఉక్కు పరిశ్రమ లాస్లో చేయడానికి పొమ్మను లేక పొగబట్టడానికి ఈవేళ కేంద్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ చేస్తున్నారు. ఇంతవరకు రాని నష్టం ఇప్పుడు ఎందుకు వస్తుంది? 3 బ్లాస్ట్ ఫర్నేసులను నడిపితే దానికి సామర్థ్యం గల ఎంప్లాయీస్ ఉన్నారు. అది నడిపినట్లయితే భారతదేశంలో ఏ ఉక్కు పరిశ్రమ తేవలేని లాభాలు తేవడానికి యాజమాన్యం, కార్మికులు సిద్ధంగా ఉన్నామని మరి ఛాలెంజ్ చేస్తున్నారు. మరి 3 బ్లాస్ట్ ఫర్నేసుల్లో 2 బ్లాస్ట్ ఫర్నేసులు మూసి ఉత్పత్తి రాకపోతే దాన్ని నష్టాల్లో తీసుకెళ్ళడానికి ఇండైరెక్ట్గా ప్రభుత్వమే తీసుకెళ్తుందని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చూశారు అనేక రకమైన ఈవేళ లీడరు రావణమూర్తి గారు ప్రజావేదిక వారి ఊరేగింపులు కానీ ఈవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ప్రజా సంఘాలు కానీ కార్మిక సంఘాలు అన్నీ అనేక రకాలుగా ఈవేళ మహాత్మా గాంధీ సామరస్య పోరాట స్ఫూర్తితో ఈవేళ ఉద్యమాలు చేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర అక్కడ నిర్వాసితులు, ఉద్యోగులు అందరూ కలిపి అక్కడ నిరాధ్యక్ష చేస్తున్నారు. కాబట్టి ఈరోజు అయిన తర్వాత అన్ని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు మరలా సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ కూడా రూపొందించి విశాఖ ఉక్కు పరిశ్రమ కాపాడుకోవడానికి మీరు అందరూ అనుకుంటున్నారు విశాఖ ఉక్కు పరిశ్రమ ఒకటే అని. భారతదేశ సంపదని కూడా ఓవరాల్గా ప్రభుత్వ రంగ సంస్థ ఆదాయాన్ని అదాని అంబానీకి కట్టబెట్టడానికి ఈవేళ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. దాని విధంగా కూడా దాన్ని అరికట్టడానికి కూడా అన్ని కార్మిక సంఘాలు విశాఖ ఉక్కు పరిశ్రమతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ ఆస్తులు కాపాడడానికి మేము పోరాటాలు చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం.